బాబుగారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అంటే బాబుగారు, బాబుగారు పెళ్లి చేసుకొని వచ్చారని అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. అవునమ్మా, అదందరికీ కూడా తెలిసిందే కదా! కానీ ఎలాగైనా సరే రోజా అమ్మగారిని కోడలిగా అంగీకరించేలా మాత్రం కనబడట్లేదు. ఆ పంతం మాత్రం ఉండకపోవటమే మంచిదని నా అభిప్రాయం బాబుగారు. ఎందుకమ్మా? అది ఎంత చెప్పినా వినదు. అది మొండిగా ప్రవర్తిస్తుంది. ఆ విషయం ఇంట్లో అందరికీ కూడా తెలుసు కదా! కానీ బాబుగారు, మీతో నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా? మా ఇంటి ముందు ఒక జంట కూడా ఇలాగే జరిగింది బాబుగారు. వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం ఒప్పుకోలేదు. ఎప్పుడు చివాట్లు పెడుతూ ఉండేది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఆ అమ్మాయితో లేచి వెళ్ళిపోయాడు అని అనగానే ఒక్కసారిగా హర్ష షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అందుకే బాబుగారు, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్తున్నాను. ప్రేమలో పడితే, ఆ ప్రేమలో మునిగిపోతే, పెళ్లి చేసుకుంటే భార్య సర్వస్వంగా భర్త బ్రతుకుతాడు. అందుకే బాబుగారు, నేను మీతో చెప్పడానికే వచ్చాను. మన ఇంట్లో జరగకూడదని అలా చెప్తున్నాను. సరే అమ్మా, నేను మాట్లాడతాను రమాదేవితో. మీరు మాట్లాడాలని నేను మీతో ఈ విషయాన్ని పంచుకున్నాను అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రోజా అరుణ్తో ఇలా చెప్తూ ఉంటుంది. నిజంగా నన్ను బాధ పెట్టకుండా నువ్వు నాతో పాటు ఆఫీస్కి వెళ్ళకుండా వస్తున్నావు. మీ అమ్మగారు నా పట్ల ఏమనుకుంటారో, ప్రేమ తగ్గిపోయిందని అనుకుంటారేమో. ఇలా ఇంకెప్పుడు కూడా చెయ్యకండి. అలా ఎప్పుడూ అమ్మ అనుకోదు. నీకు కావాలంటే మాట్లాడతాను. నాకు నీ ప్రేమ కూడా ముఖ్యం కదా రోజా అని అంటూ ఉంటే, మరోవైపు ఈ అమ్మ ప్రేమ కంటే ఆ రోజా ప్రేమ ఎక్కువైపోయింది. రానివ్వు వాడిని, వాడి దగ్గర ఉన్న ఆ రోజాని కూడా అప్పుడు తేల్చుతాను. రామాదేవి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఇక్కడ కాదు రమాదేవి, రూమ్లోకి వస్తే నీతో నేను మాట్లాడాలి. నాతో మీరు ఏం మాట్లాడాలి? ఇక్కడ నేను మాట్లాడాలని చెప్తున్నాను కదా. ఇంత మొండిగా ఉంటే చాలా కష్టం. ఎందుకో తెలుసా? అయినా ఎప్పుడైనా సరే ఇంత మొండిగా, ఇంత పంతంగా ఉండటం కరెక్ట్ కాదు రమాదేవి. నువ్వు కూడా ఈ ఇంటి కోడలివే కదా. అవును రమా, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు సాదా సీదా కోడలివే అన్న విషయం మర్చిపోయావా? సరే అండి, మీతో పాటు వస్తాను పదండి అని అంటూ ఇక వెంటనే రమాదేవి రూమ్లోకి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక వెంటనే వెళ్ళురా, వెళ్ళి మాట్లాడు అనే విధంగా వాళ్ళ అమ్మ చెప్పగానే ఇక రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అమ్మయ్య, అమ్మగారు వెళ్ళరు అని అనుకుంటూ సంతోషపడిపోతూ ఉండగా చామంతి, ఏంటి నువ్వేమైనా మీ తర్వాత చెప్తాను అని చామ్ సైగ చేస్తూ ఉంటుంది. మరోవైపు రూమ్లోకి రమ్మన్నావు కదా, ఏం మాట్లాడాలండి? చంద్రిక, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా ఉండు అని అనగానే కోపంగా రమాదేవి చూస్తూ ఉంటుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎందుకంటే కోడలిగా నువ్వు అంగీకరించనని నువ్వు మొండిగా ప్రవర్తిస్తున్నావు. కానీ కొడుకు ప్రేమ వల్ల నీకు కొడుకు దూరం అవుతాడన్న విషయం నీకు తెలుసా? ఏంటండి, ఏం చెప్తున్నారు? నేనెందుకు చెప్తున్నానో నువ్వు విను రమాదేవి. ఎందుకంటే ఇది మన కొడుకు జీవితం కాబట్టి. మనం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మనకు ఏ ప్రపంచం కూడా కనిపించలేదు. ఒక నాకు నువ్వు, నీకు నేను తప్ప. పెళ్ళయ్యాక అలాగే అనిపిస్తుంది కదా. మరి మనవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రోజాను ఎంతో బాగా ఇష్టపడుతున్నాడు. ఈ ప్రపంచంలో తనకంటే ఎవ్వరూ ఎక్కువ కాదని అనుకుంటున్నాడు. నువ్వు ఇంత మొండిగా ఉంటే రోజాతో ఎక్కడికైనా అరుణ్ వెళ్ళిపోతే అప్పుడు నీకు అరుణ్ దూరం అయిపోతాడు. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా అరుణ్ ఇక ఈ ఇంటికి రాడు. మనం ఎంత కంగారు పడ్డా బాధపడ్డా కూడా మన సమయం వృధా అన్నట్టే కదా. ఇక ఒక్క నిమిషం ఆలోచించు. ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవటం నయమా, లేదంటే ఇంటిని అల్లకల్లోలం చేయటమా? ఇక నీకే వదిలేస్తున్నాను రమా అని అనగానే ఇక రామాదేవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక హర్ష కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక రామాదేవి వెళ్ళి హాల్లో కోపంగా కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే రోజా అరుణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటారు. అప్పుడు రామాదేవి కోపంగా రోజా దగ్గరకు రాగానే రోజా చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది.
ఇక ఆరుడు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అమ్మో అమ్మగారు ఏం మాట్లాడతారో ఏమో అనే విధంగా మనసులో అనుకుంటూ చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం వెంటనే రోజా దగ్గరికి వచ్చి రోజాను లాక్కొని రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటే అందరూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు. ఇక రోజాతో ఏం మాట్లాడకుండా అలా గుంజుకొని వెళ్ళిపోతుంది. ఇక రూమ్లోకి తీసుకొని రాగానే వెంటనే రమాదేవి వెళ్ళి కూర్చుంటుంది. ఇదేంటి నన్నెందుకు రూమ్లోకి లాక్కొని వచ్చింది, అసలు నాతో ఏం మాట్లాడాలని అనుకుంటుంది, ఏం చెప్పాలని అనుకుంటుంది అని అనుకుంటూ అలా రోజా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏం మాట్లాడతారో ఏంటో, లోపట ఏం జరుగుతుందో, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళలేను, అందరూ ఇక్కడే ఉన్నారు, అనుమానం వస్తుంది అని చామంతి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే ఇక మరోవైపు ఏం మాట్లాడతారో ఏంటో అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏం మాట్లాడాలనుకుంటుందో లోపలికి రోజాని తీసుకెళ్ళింది కదా తెలుస్తుంది అనే విధంగా హర్ష అంటూ ఉంటే మరోవైపు చీరను తీసి విసిరేయగానే రమాదేవి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. నాన్న మీరైనా వెళ్ళండి, అవును నానమ్మ మీరైనా వెళ్ళండి, అసలు రూమ్లోకి తీసుకెళ్ళింది కదా ఏం మాట్లాడతారో ఏమో, కాస్త సమయం ఇస్తే మనకే తెలుస్తుంది కదరా, ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని హర్ష అంటూ ఉంటే అదే సమయానికి ఎంతో చక్కగా రెడీ చేసి కుందనపు బొమ్మల అలా తీసుకొని వస్తూ ఉంటుంది. అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇది కలనా నిజమా అని అంటూ ఉంటే శ్యామల కొన్ని కొన్ని కలలు నిజమవుతాయమ్మా అని హర్ష అంటూ ఉంటాడు. ఇక అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే రామ్మారా అత్తయ్య మీరు మర్చిపోయారా, ఈ ఇంటికి నేను కొత్తగా కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరు నాకు ఈ చీరనిచ్చారు, మన దేవుడి ముందు దీపం పెట్టమని అడిగారు, అలాగే ఆ ఆచారం కూడా ఇప్పుడు రోజాకి నేను ఇవ్వాలి కదా, అందుకే ఈరోజు మనం పూజిస్తున్న వాయుపుత్ర హనుమాన్ దేవుడికి దీపం పెట్టాలి, వెళ్ళమ్మ రోజా అంటే నన్ను యాక్సెప్ట్ చేసిందా కోడలిగా అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది రోజా. వెళ్ళు దీపం పెట్టు మన కులదైవానికి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే కూర్చొని చాలా సంతోషంగా దీపం పెట్టడానికి అగ్గిపెట్టెను తీసుకుంటుంది. ఇక అప్పుడే ఏంటండి మీ చెల్లేంటి ఇలా చేస్తుందేంటి అంటే నిజంగానే కోడలిగా అంగీకరించిందా, అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా, ఆ దీపం మాత్రం వెలగకూడదండి అని విధంగా అంటూ ఉంటే వెంటనే కిటికీ దగ్గరికి వెళ్తుంది దీక్ష. ఇక ఆ డోర్ని ఓపెన్ చేస్తుంది. ఇక వెంటనే అగ్గిపెట్టెను తీసి వెలిగించబోతూ ఉంటే ఆ దీపం ఆరిపోతూ ఉంటుంది. ఇక దీక్ష మాత్రం అలా చాలా గాలి వచ్చేలా కిటికీని తెరపెట్టి ఉంచుతుంది. ఎంత పెట్టినా కూడా దీపం ఆగిపోతుంది. అలా ఆరిపోవటం వల్ల చాలా బాధపడిపోతూ ఉంటుంది రోజా. ఇక చామంతి మాత్రం అయ్యో ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ చాలా కంగారుగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే చామంతి వల్ల తల్లి వచ్చి అదంతా గమనిస్తుంది. అంటే అక్కడ దీపం మారిపోవడానికి కారణం ఇక్కడ ఈ దీక్షణ అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ ఆరిపోబోతూ ఉండగా వెంటనే ఆ దీపాన్ని చామంతి వచ్చి పట్టుకొని ఆరిపోకుండా అలా చేతులు పెట్టగానే రోజా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆ కిటికీని క్లోజ్ చేయగానే అన్నిటికీ కూడా దీపం వెలిగిస్తుంది. కోపంగా దీక్ష వైపు చూస్తూ ఉంటుంది రోజా.